హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను చుడు అటుకులు చేస్తున్నా చూడండి. ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నూనె, కొంచెం పసుపు వేసుకొని నేను చూపెట్టిన విధంగా అటుకులు వేయించుకోండి. వేయించుకున్న అటుకులన్నీ ఒక గిన్నెలో వేసుకోండి. అలాగే మిగతా అటుకులు కూడా నూనె, పసుపు మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్లో వేయించుకోండి. వేయించుకున్న తర్వాత చక్కెర, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిరపకాయలు అవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. తర్వాత పల్లీలు మంచిగా వేయించుకోండి. ధనియాలు, జీలకర్ర అన్నీ పౌడర్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి కూడా పౌడర్ చేసుకొని పెట్టుకోండి, గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. కొబ్బరి ముక్కల్ని మంచిగా వేయించుకొని అటుకులలో వేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి అందులోనే పచ్చిమిరపకాయలు కూడా మంచిగా గోలించుకోండి. నేను చూపెట్టిన విధంగా కొంచెం బ్లాక్ అయ్యే వరకు ఉంచుకోండి. అలాగే తాలింపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అలాగే కొంచెం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపెట్టిన విధంగా ఫ్రై చేసిన తర్వాత అటుకులలో ఆ ఫ్రై కూడా వేసేయండి. రెడీ అయింది చూడండి. ఎంతో రుచికరమైన మా పెద్దమ్మ చేసిన అటుకుల చుడువ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.